నమస్తే నమస్తే. సార్ ఏంటి ఫస్ట్ ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ చూసాము మనం. బడ్జెట్ అమలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి ఇప్పుడు అమలు చేసేటువంటి తీరుకి ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తుందా? ఇప్పుడు మనము 2024-25 అంటే నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తీసుకున్నాం. ఇంకా 2025-26 మళ్ళా పదము. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ 2,94,427 కోట్ల రూపాయలు. అవును. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే పోయిన అక్టోబర్లో నవంబర్లో ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ 2,94,427 కోట్ల రూపాయలు. నిన్న బడ్జెట్ లో రివైజ్ ఎస్టిమేట్ చూపించారు. అంటే 2020-26 ప్రవేశపెట్టేటప్పుడు పోయిన సంవత్సరం బడ్జెట్ రివైజ్డ్ బడ్జెట్ 2,74,607 కోట్లు చూపించారు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ లకు రివైజ్ ఎస్టిమేట్స్ కు తేడా ఎంత? 19,820 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ కు రివైజ్ ఎస్టిమేట్స్ కు డిఫరెన్స్ ఉంది. అంటే 20,000 కోట్ల రూపాయలు కోత. అదేమి చిన్న అమౌంట్ కాదు. 20,000 కోట్ల రూపాయలు వివిధ అకౌంట్లకు కోత కావాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో ఒక ఎగ్జాంపుల్, అన్నదాత సుఖీభవ పథకానికి 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది 2024-25 బడ్జెట్ లో. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టలే. ఒక్క పైసా ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. 30 అయిపోతున్న సంవత్సరము. అంటే బడ్జెట్ వచ్చేసి ఇది ఎట్లుంటుందంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ బారెడు, రివైజ్ ఎస్టిమేట్స్ మూరెడు, యాక్చువల్స్ జానడు. బారా మూరా జాన బడ్జెట్ అని చెప్పొచ్చు దీన్ని. కాబట్టి ఇది ఒక అంశం. ఇక ఈసారి 2025-26 దీన్ని బాహుబలి బడ్జెట్ అంటున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద అమౌంట్. 3,20,000 కోట్లు. 3,22,359 కోట్లు. 3 లక్షలు దాటింది కాబట్టి బాహుబలి బడ్జెట్ అంటున్నారు. నిజమేనేమో అనిపిస్తుంది. దీంట్లో ఎంత అప్పు శాతం ఎంత? అప్పు వచ్చేసి దీంట్లో 1,04,383 కోట్లు. మొత్తం 3,22,359 కోట్ల బడ్జెట్ లో అంటే రూపాయి రాక రూపాయి పోక. దీంట్లో అప్పు శాతం అప్పు ఎంత అంటే 1,04,383 కోట్లు. అంటే దీన్ని ఒక విధంగా బాహుబలి అప్పుల బడ్జెట్ అని చెప్పాలా. ఆ అప్పులు ఏదో అశ్వత్థామ కుంజరం హతహత అన్నట్టు అది తీసేసి బాహుబలి బడ్జెట్ అంటున్నారు. బాహుబలి అప్పుల బడ్జెట్ ఇది. అంటే ఒక్క అప్పే 32.33% టోటల్ బడ్జెట్ లో అప్పు ఎంత ఉందంటే 32.33%. ఇక్కడ జనరల్ గా అప్పుల గురించి మనం కొంచెము విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది అని చెప్పేసి ఆ రోజు అందరం విమర్శించాం. మేము కూడా వామపక్షాలు, టీడీపీ కూటమి అందరూ విమర్శించాం. మరి అప్పులు తీసుకుంటే 1956 నుంచి 2014 వరకు అంటే 19 ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుండి రాష్ట్ర విభజన జరిగి 2014 వరకు 58 సంవత్సరాలు నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన అప్పు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. కొంచెం అటు ఉండొచ్చు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1,00,000 కోట్ల రూపాయల అప్పు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వము 5 ఏళ్లలో ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదనంగా చేసిన అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. అక్కడేమో 58 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు, ఇక్కడ 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి, ఆడ 1,00,000 కోట్ల రూపాయలు, ఈడ 2.5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా. ఆ 1,00,000 ప్లస్ ఇది ఆడుతుంది, ఇప్పుడు 3.5 లక్షల కోట్లు అవుతుంది. 2019లో జగన్ వచ్చిన తర్వాత 2019-24 మధ్య ఈ 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఓవరాల్ గా అటు డైరెక్ట్ అప్పు, కార్పొరేషన్ ద్వారా గ్యారంటీ అప్పు, కార్పొరేషన్ ద్వారా నాన్ గ్యారంటీ అప్పు, ప్లస్ పెండింగ్ బిల్స్, ఇవన్నీ కలిసి
దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అన్ని కలిసి. కాబట్టి అంతకుముందు 1,00,000, తర్వాత 2.5 లక్ష, 3.5 లక్ష అయింది, తర్వాత 6, ఆడికి 9 లక్షల కోట్ల రూపాయలు. అది ఒక జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు. దాంట్లో 1,00,000 వచ్చేసి 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో చేసింది ఉంది, 2.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు హయాంలో చేస్తుంది, తర్వాత దానికి 6 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా కార్పొరేషన్ ద్వారా గ్యారంటీ, నాన్ గ్యారంటీ, పెండింగ్ బిల్స్ అన్ని కలిసి 6 లక్షల కోట్ల రూపాయలు. బట్ ఓవరాల్ గా 2024 మార్చి 31 నాటికి మొత్తం క్యుములేటివ్ అప్పు 9 లక్షల కోట్ల రూపాయలు అంతవరకు వచ్చింది. కానీ దాన్ని వివిధ చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో దాన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి ఒకటే చేసినట్టు అనుకున్న చాలా మంది. 14 లక్షల కోట్ల రూపాయలు కూడా క్యుములేటివ్ అప్పు అనుకోకుండా, అందరూ కలిసి చేసి అనుకోకుండా మొత్తం అతని హయాంలోనే మాత్రం చేసినట్టుగా చెప్పారు. మరికొన్ని సందర్భాల్లో 10 లక్షల కోట్లు అన్నారు. ఆ 10 లక్షల కోట్లు కూడా అతని హయాంలోనే అన్నారు. కానీ అందరి హయాంలో కలిసి 9 లక్షల కోట్ల రూపాయలు, దాంట్లో ఇతని జగన్ హయాంలో 6 లక్షల కోట్ల రూపాయలు ఉంది, వాస్తవమే. ఇది అంతవరకు మార్చి 31, 2024 వరకు పరిస్థితి. దాని తర్వాత పరిస్థితి చూస్తే అది భయంకరం. 2023-24 జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం, జగన్మోహన్ రెడ్డి పాలన చివరి సంవత్సరం 2023-24లో వీళ్ళు చూపించిన లెక్కల ప్రకారంగా, ఈ బడ్జెట్ లో చూపించిన లెక్కల ప్రకారంగా 79,776 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు చూపించారు. ఈ గవర్నమెంట్ నిన్న బడ్జెట్ చూపించింది. జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం 2023-24లో 79,776 కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చూపించారు. తర్వాత 2024-25 అంటే ఇప్పుడు వీళ్ళు నడుస్తున్న సంవత్సరం, కూటమి గవర్నమెంట్ లో రివైజ్డ్ బడ్జెట్ అంటే ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అన్నమాట. వీళ్ళు చూపించిన అప్పెంత 98,577 కోట్లు వీళ్ళు చూపించింది. అవి మళ్ళీ